హలో అండి, వెల్కమ్ టు జ్యోతిస్ వరల్డ్. ఈరోజు మన గార్డెన్లోని కొన్ని పువ్వులు కూరగాయలు అయితే తెంపుదాము. ముందుగా వంకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. మనకు 15 రోజులకు ఒకసారి అయినా కానీ ½ కేజీకి పైగానే వస్తున్నాయి. వీటికి ఎప్పటికప్పుడు మనం ఫెర్టిలైజర్స్ కానీ ఏవైనా కంపోస్ట్ లాంటివి ఇస్తూ ఉంటే చాలా బాగా పెరుగుతూ ఉంటాయి. పువ్వులను కూడా ఎప్పటికప్పుడు మనం తీసేస్తూ ఉన్నామనుకోండి, ఆ ఉన్న మొక్కలు మళ్ళీ పెద్దగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వర్షం కూడా పడుతుంది కాబట్టి మనం కొమ్మల ద్వారా ఈ మొక్కలని ఇంకెన్ని ఎక్కువగానైనా చేసుకోవచ్చు. మందార కొమ్మలు కూడా ఈజీగా నాటుకోవచ్చు. సన్నజాజి కూడా ఇప్పుడు మనకి పువ్వులు బాగా వచ్చాయి కదా, చాలా గుబురుగా తయారైంది కాబట్టి కొన్ని కొమ్మలను తీసేస్తే ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదైతే మనం గ్రాఫ్టింగ్ చేసాం కదండి మొక్క. ఇలా పువ్వులను కూరగాయలను పండిస్తూ చాలా ఆనందం అయితే ఉంది. ఈసారి మన పండ్లు మనతో పాటు పక్షులు కూడా తిన్నాయి. గార్డెన్లో ఈ పుచ్చ పండ్లని మనము పండ్లు తిన్నాక విత్తనాలు వేస్తే వచ్చాయి. ఈ దోసకాయలు కూడా ఈజీగా పెంచుకోవచ్చు. ఇలా ఆకుల మధ్యలో కవర్ చేయడము, లేకపోతే వీటికి కవర్ల లాంటివైనా కట్టుకోండి. ఇప్పుడు ఇవి మనము పెంచడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా, ఆర్గానిక్గా ఏ మందులు వేయకుండా పెంచుతున్నాం కాబట్టి వీటిని జాగ్రత్త చేసుకుంటే మన వరకు వస్తాయి. లేకపోతే సగంలో పక్షులకి కొన్ని, మనకు కొన్ని అన్నట్టు ఉంటుంది. వంకాయలకి ఇట్లా మనం ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు బాటిల్కి చిన్న హోల్ పెట్టి మొక్క మొదల్లో పెట్టుకున్నట్టయితే ఇట్లా వాడిపోకుండా మొక్కలు ఎంత ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కానీ అవసరం లేదు. మల్చింగ్ కూడా ఎక్కువగా ఉన్నట్టుంటే తీసేసేయండి, ఎందుకంటే చెట్లు మురిగిపోయే అవకాశం ఉంటుంది. కూరగాయలు కూడా చాలా బాగా మనకి వస్తున్నాయి. అయిపోయిన దోస మొక్కలన్నీ తీసేయండి. ఇంకా గోకరకాయలు అయితే కొత్తగా వేసినవి, మనకి పూత కూడా స్టార్ట్ అయిపోయింది. ఈరోజు మన గార్డెన్లో అయితే కొన్ని పువ్వులు, దోసకాయలు, వంకాయలు ఇవైతే వచ్చాయి. ఇంకా కొన్ని చిన్న చిన్న కాయలుగా ఉన్నాయి. మల్బరీని కూడా ప్రూన్ చేసుకోండి, పూత వస్తుంది. బీరకాయ, చెరుకు, కొంచెం వంకనాలు ఇప్పుడైతే వేసాము. ఇంకా ఈ తమలపాకు చెట్టుకైతే మనము కొమ్మల ద్వారా కూడా, లేకపోతే ఎయిర్ లేయరింగ్ పద్ధతి ద్వారా అయినా సరే ఇలా మొక్కల్ని పెద్దగా పెంచుకోవచ్చు. ఈ ఆకులు మనకి పూజకి వాడటంతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇట్లా మొక్కలు కూడా ఎవరైనా కావాలన్నప్పుడు ఎక్కువ చేసుకొని మనము ఈ కనుపుల దగ్గర మనము చుంచి మట్టిలోకి వచ్చినట్టయితే ఈ మొక్క ఈజీగా పెరుగుతుంది. ఈ ముదిరిన ఆకులన్నీ మనము పెద్దగా ఉంది కదా చెట్టు, తెంపలేం మధ్యలో ఆకులన్నీ. వీటికైతే చెట్టుకు దూరంలో ఒక 10 అడుగుల దూరంలో దొడ్డుప్పు వేసినట్టయితే ఆ ఉప్పుకి కొన్ని ముదిరిన ఆకులన్నీ కూడా రాలిపోయి మళ్ళీ కొత్త చిగుళ్ళు అయితే వస్తాయి. ప్రతిసారి నేను ఇదే విధంగా అయితే చేస్తున్నాను. చిన్న కుండీలలో అయితే మనము ఎప్పటికప్పుడు తెంపడానికి వీలుగా ఉంటుంది. ఇలా పెద్ద మొక్కలకైతే ఆకులు రాలిపోవాలన్నా మల్లె చెట్టుకు కానీ దీనికి కానీ ఇదే విధంగా చేసుకోవచ్చు. ఇంకా పువ్వులు అయితే మనకి చాలా బాగా వస్తున్నాయి.
ఇదండి ఈరోజు మన గార్డెనింగ్ విశేషాలు. ఉంటాను మరి, బాయ్.